ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల స్వామివారి దర్శనంకి 2026 మార్చి 9వ తేదీ నుంచి టిటిడి వారు కొత్త రూల్స్ నైతే అమలు చేస్తున్నారండి. అవి ఏంటి అంటే ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకున్న భక్తులు కావచ్చు, మీ దర్శనం టికెట్ ఆరు టోకెన్ మీద దర్శనంకి ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటుందో పర్టికులర్ ఆ టైం స్లాట్ లో మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. మీ టైం స్లాట్ కంటే ఇంకా ముందు కంటే 2-3 గంటల ముందుగా మీరు క్యూ లైన్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేయరు. మీ టైం స్లాట్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ భక్తులతో పాటుగా రిమైనింగ్ అన్ని రకాల దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా మీకు రిపోర్టింగ్ టైం ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్ లో మాత్రమే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా మీకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం మీరు రిపోర్ట్ చేస్తే త్వరితగతిన దర్శనం కంప్లీట్ అవుతుంది. తోటి భక్తులకి కూడా త్వరితగతిన దర్శనం కంప్లీట్ అవ్వడానికి మీ వంతు మీరు సహకరించి టీటీడీకి సహకరించిన వారు అవుతారు. సో మీకు కూడా తొందరగా దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మార్చి 9వ తేదీ నుంచి తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి పాటించి మీ టైం స్లాట్ ప్రకారం మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిని భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.